అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సిద్ధు అండి. నేను ఎంతో కిడ్నీ నొప్పితో బాధపడుతూ ఉండగా నేను చాలా హాస్పిటల్ తిరిగినాను. కానీ హాస్పిటల్లో ఎన్నోసార్లు తిరిగినా కానీ నాకు నయం కాలేదండి. కిడ్నీ ఇన్ఫెక్షను, పేగుపూత, ఇవన్నీ పేగులు కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉన్నాయి. అయినా నేను మాది సుజాతనగర్ గ్రామం అండి. అక్కడ నుండి నేను ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ చాలా చోట్ల తిరిగి ఉన్నా కానీ నాకు నయం కాలేదు. తీరా నేను రఘునాథపురం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాను. అక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్యలు కూడా నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. అయినా కానీ ఎక్కడ కూడా వాళ్ళు హాస్పిటల్ తిప్పినా కానీ మందులు నుంచి మంచిగా ఉండేది. తర్వాత మళ్ళీ అదే రీతిగా బాధపడుతూ ఉండేవాడిని. తర్వాత నాకు ఒక సహోదరు కనపడి, ఇట్లా గోపాలపురం చర్చిలో అమ్మగారు ఉన్నారు, మేరీ అమ్మగారు, అక్క దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత వస్తుంది కంపల్సరీ అంటే నేను నమ్మలేదు. ఎన్నో తిరిగాను కానీ ఇంకోసారి ఏరివే చర్చిలో కూడా ఒకసారి వెళ్ళి ఉన్నాను. కానీ అయినా కానీ నాకు స్వస్థత రాలేదు. స్వస్థత రాని నేను ఎలా నమ్మాలని నాకు ఆలోచిస్తూ ఉంటే ఆ సిస్టర్ నన్ను బాగా మాటలతో బలపరిచినది చెప్పి అమ్మగారి గురించి బలంగా ప్రార్థన చేస్తారు, కంపల్సరీ స్వస్థత అవుతుంది అని చెప్పినప్పుడు నా హృదయానికి అవును అమ్మ ఒకసారి వెళ్ళొద్దామని ఆలోచన కలిగేసి నేను ఆ సహోదరు చెప్పినప్పుడు ఆ సహోదరు మాటిని ఆ చర్చికి వెళ్ళినాను. అమ్మగారు ఆ సమయంలో ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. దేవుడు కృప కలుస్తారో కలవరో నాకు ఆలోచనతోనే మేము అక్కడ ఉన్నాము. కలిస్తే కలిచారు, లేకపోతే చనిపోదాం నాకు ఆలోచనతో ఉన్నాము. అయితే దేవుడు దయ వల్ల దేవుడు కృప కొట్టి బయటకు వచ్చిన్నారు. నాతో మాట్లాడి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి 3 అమావాస్యలకు రానా, నీకు మొత్తం చీకటి శక్తులే ఉన్నాయి, 3 అమావాస్యలో నీకు దేవుడు పరిపూర్ణ స్వస్థతను అన్నాడు, నువ్వు కంపల్సరీ రావాలన్నా అని చెప్పినప్పుడు నేను సరే మమ్మీ అని చెప్పేసి వెళ్ళిపోయినాను. తర్వాత అమావాస్య సమయంలో నేను వచ్చినప్పుడు ఒక అమావాస్యకి వచ్చినానండి. ఆ అమావాస్య నుండి నాకు మంచిగా క్యూర్ అయిపోయి పరిపూర్ణ స్వస్థత ఇచ్చిన్నాడు. నిజంగా 3 అమావాస్యలు రమ్మని చెప్పారు కానీ దేవుడు ఒక్క అమావాస్య నుండి అమ్మగారి ద్వారా నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చినాడు. ఇటు కార్యం చేసిన దేవుడికి వందనాములు. అమ్మగారిని దేవుడు నిజంగా అమ్మగారి ద్వారా కూడా నన్ను స్వస్థపరచడానికి అమ్మవారికి కూడా నా దగ్గరకు వందనాలు తెలియపరుస్తున్నాను.